పంచదంతినం వినాయకం వచశ్రీదం వందేహం కవినాయకం వందేహం కవినాయకం. సభా సరస్వతికి నమస్కారము. ఈ అవధాన విద్యా వికాస పరిషత్తు అవధాన శిక్షణా శిబిరం 5వ శిబిరం. ఈ శిబిరం చేసుకున్నటువంటి అదృష్టం ఈనాడు అవధాన సరస్వతి ద్విసహస్రావధాని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు విచ్చేయడం అందరికీ చాలా ఆనందంగా ఉంది. వారిని సగౌరవంగా పిలుస్తున్నాను వేదికపైకి రావడానికి. వారికి సవినయంగా అభ్యర్థిస్తున్నాను. డాక్టర్ రాముదాల మురళి ఈ అవధాన విద్యా వికాస పరిషత్తుకు ఒక వెన్నెముక లాంటి వారు. ఈ 7 రోజులు కూడా ఎంతో గొప్ప అవధాన శిక్షణను అందించి విద్యార్థులను అవధానులుగా ఎదగడానికి వారు గొప్ప బోధన అందిస్తున్నారు. డాక్టర్ రాముదాల మురళి గారిని వేదికను అలంకరించవలసిందిగా సగౌరవంగా కోరుతున్నాను. ఈ శిక్షణా శిబిరంలో తమ బోధన ద్వారా విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దుతున్నటువంటి శతావధాని శ్రీ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారిని వేదికను అలంకరించవలసిందిగా సగౌరవంగా కోరుతున్నాను. అవధాన విద్యా వికాస పరిషత్తు వ్యవస్థాపక అధ్యక్షులు, సాహితీ ప్రభాస బిరుదాంచితులు, ఈ అవధాన శిక్షణా శిబిరం ద్వారా గొప్ప సాహిత్య సేవ చేస్తున్నటువంటి మా ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ మర్మాముల దత్తాత్రేయ శర్మ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు సాహిత్య లోకానికి ఎంతో సుపరిచితులు. వారి పద్యం చాలా హృద్యం. నీలాభ్యరూపతే రామ నీలాభ్యరూపతే రామ సమస్తానాం శుభంకర తత్తథాప్యారమే రామ నదీవానందవర్ధన అని వారి దత్తపదులు కానీ వారి సమస్య పూరణలు కానీ వారి పద్యాలన్నీ కూడా విశేషం ఏమిటంటే శ్రోతలకు కూడా వస్తాయి. అంత గొప్ప పద్య నిర్మాణము పద్య శిల్పము వారిది. భరతుడెదిరించి రాముని రాజ్యమడిగే భాగమడిగే భరతుడెదిరించి రాముని భాగమడిగే అకట కష్టాల కడలి నీకొకడికేనా సుఖ సముద్రము తేలగా సఖులే అంత నన్ను మరచితివేమి రామన్నయనుచు భరతుడెదిరించి రాముని భాగమడిగే. ఇలా ఎన్ని పద్యాలనైనా కూడా ఉదాహరించవచ్చు. గొప్ప విసహస్రావధానం చేశారు. వారి శ్రోతలు వారే ఒకసారి చెప్పారు, వారి శ్రోతలు ఉచ్చైశ్రవులు అని. అంతగా ఒక పండుగ వాతావరణంలో కొన్ని వేల మందిలో వారు అవధానాలు నిర్వహించారు. వారి ద్విశతావధానం అయితేనేమి, వారి సహస్రావధానం అయితేనేమి, వారు చేసిన ద్విసహస్రావధానం అయితేనేమి, అన్నీ కూడా ఇప్పటికీ కూడా మధుర స్మృతులుగా ఉన్నాయి. అటువంటి వారు ఈనాడు మన సభావేదికకు విచ్చేయడము చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా అవధాన విద్యా వికాస పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ దత్తాత్రేయ శర్మ గారు ఈ శిబిరాన్ని గురించి 4 మాటలు చెప్తారు. 4 మాటలేం కాదు, 2 మాటలే. ఎందుకంటే గురువుగారి ప్రధానంగా వారి ప్రసంగాన్ని వినడమే మన లక్ష్యం. ఒక అద్భుతమైన సన్నివేశం ఇది. తమంతర తామే అవధాన సరస్వతి ఈ సభకు నడిచి వచ్చిందా అన్నట్టుగా వచ్చి కూర్చున్నారు గురుదేవులు.
వారు ఎంత దయామయులంటే మనం 3వ శిబిరాన్ని రామభద్ర క్షేత్రంలో పెట్టుకుంటే అక్కడికి కూడా విచ్చేసి వారు శుభారంభం గావించారు. మళ్ళీ ఇప్పుడు ఈ సమయంలో నిజానికి వారు తీవ్రమైన పని ఒత్తిడిలో ఉన్నారు నాకు తెలుసు. వారు కూడా విద్యార్థులకు ఇదే సమయంలో అంటే కాకతాళీయంగా అట్లా కలిసింది, వారు అవధాన పద్య శిక్షణ అందిస్తున్నారు. అయినప్పటికీ ఉదయం ఆ కార్యక్రమంలో ఉన్నప్పటికీ తీరిక చేసుకొని ఇక్కడ చూడాలని అంటే మా అందరి లక్ష్యం ఒకటే, ఏమిటంటే అన్ని తోటలలో పువ్వులు పూయాలి, పూసిన పువ్వులన్నీ అమ్మవారి మెడలో హారమై నిలవాలి. ఆ లక్ష్యమే ఇది. ఇవాళ పద్మశ్రీ పురస్కృతులైనటువంటి నాగఫణి శర్మ గారు 30 సంవత్సరాల నుంచి వారిని నేనెరుగుదును. మేము కలిసి భువన విజయాల్లో కూడా వేసిన మధురమైన జ్ఞాపకం నాకు ఇంకా ఇప్పటికీ ఉంది. వారు పెద్దనగా వేస్తే నేను అప్పుడు శంకుశాల నరసింహ కవిపాత ఏదో వేసినట్టున్నాను. అప్పుడు రాళ్ళబండి కవితాప్రసాద్ గారు ఆ టీం అంతా కూడా. అంతేకాకుండా వారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వారు సహస్రావధానం చేస్తే ఆ సహస్రావధానంలో మేము కార్యకర్తలం, వారు ద్విశతావధానం చేస్తే ద్విశతావధానానికి మొత్తం అక్కడే ఉన్నాం. మేము అక్కడే ఉండి వెంట ఉండి వారిని పక్కనే కూర్చున్నాం. మొత్తం అక్కడ మా నిద్రాహారాలన్నీ అక్కడే మర్చిపోయి అక్కడే ఉన్నాం. తర్వాత వారు చెప్పిన ప్రతి పద్యం పక్కన కూర్చొని రాసుకున్నాం. వారి ప్రతి మాట ఒక అమృతపు తేట. అది వింటుంటే తిరునామంబును దీర్చి దివ్యగిరిపై దేవేరితో అనగానే వెంటనే తేరిపై అనడం వారి ముద్ర. అంటే ఎక్కడ శబ్ద బ్రహ్మోపాసనాది, శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలి, శబ్దాన్ని ఎలా పట్టుకొని అమ్మవారి సాక్షాత్కారం సభలో జరిపించాలి, వారిని చూసే అందరూ నేర్చుకున్నారు. వారి కట్టు బొట్టు ఆహార విహారాలన్నీ కూడా అందరికీ అనుసరణీయాలే. ఇవాళ కవి అన్నవాడంతా కూడా నేను నాగఫణి శర్మ గారి లాగా ఉండాలని కోరుకుంటారు. అది వారి ప్రత్యేకమైన ముద్ర. ఇక వారు సభ నిర్వహిస్తే ఆ సభ ఒక కార్పొరేట్ స్థాయి సభనే తప్ప మామూలు సభలు ఉండవు. ఇవాళ ఈ సభ చిన్న సభ వారి ముందర. అయ్యా గురువుగారు, ఇది చిన్న సభ అయినా కూడా ఒక అవిచ్ఛిన్న సంప్రదాయాన్ని కాపాడడానికి మేము చేస్తున్న ప్రయత్నం ఇదొకటి. అందుకని ఇది చిన్మయ సభగా భావించండి. అలా ఈ చిన్న సభకు కూడా వారు దయతో రావడం అంటే వారికి పద్యం పట్ల అవధానం పట్ల వారికి ఉన్నటువంటి మక్కువ. గురువుగారు ఆ రాగాలాపన చేస్తే ఆ రాగాలాపనలో ఆ అక్షరాలు అలా 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 దుబుకి జలపాతంలాగా ప్రవహిస్తూ వస్తూ ఉంటే నిజంగా చూస్తున్న వాళ్ళందరికీ కూడా అంటే అక్షరం ముక్క రానివాడు కూడా ఆ సభలో ఉంటే వాడు కూడా గురువుగారి అభిమాని అయిపోతాడు. అంతటి సమ్మోహన శక్తి వారి పద్యానికి ఉన్నది. అటువంటి గురువుగారి సభకు రావడం చాలా చాలా ఆనందకరం. ఏ పూర్వజన్మ సుకృతమో ఉంటే తప్ప ఇటువంటి మహనీయులు కనిపించరు. ఇవాళ ఈ సభ గురించి నన్ను చెప్పమన్నారు, 2 మాటలు చెప్తాను. అవధాన విద్యా వికాస పరిషత్ అన్నది మనదైన మన సాంప్రదాయికమైన విద్యను కేవలం మనతోనే నిలుపుకుంటే ఎట్లా, భావి తరాలకు కూడా అందించాలన్న తపనలో ఉన్నవాళ్ళం కనుక ఆ ప్రయత్నంలో భాగంగా భయపడుతూ మొదలుపెట్టాం 2022 జూన్ 6వ తేదీన. అప్పుడు ఒక 15 మంది పిల్లలు వచ్చి కూర్చున్నారు. కూర్చుని మహామహులైన పండితులంతా వచ్చి వాళ్ళకి పద్యాలు చెప్పారు. ముఖ్యంగా మా ఆముదాల మురళి గారు మాకు మొత్తానికి కూడా ఆయన ఆ కార్యక్రమ నిర్వాహకులు, ఆయన ప్రిన్సిపాల్, ఈ విద్యాలయానికి ఆయన ప్రిన్సిపాల్. అలాగే రామశర్మ గారు వారి మొత్తం కార్యక్రమంలో వారు ఉన్నారు. వారి ప్రణాళిక దగ్గర నుంచి ప్రతిదీ వారు ఉన్నారు. ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళిక ప్రకారంగా 7 రోజుల పాటు అవధాన విద్యా వికాస పరిషత్ శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించుకొని ప్రతి వేసవి సెలవులలో మే నెలలో అందరికీ సెలవులు ఉన్న సమయం చూసుకొని ఏర్పాటు చేయడం. వీళ్లకు ఉచిత వసతి భోజన సదుపాయాలన్నీ మేమే కల్పించడం, ఇది నియమంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు దాదాపు ఒక 10-12 మంది అవధానులు తయారయ్యారు.
అదృష్ట విశేషం ఏంటంటే మా మొదటి శిబిరంలోని విద్యార్థి నల్లాన్ చక్రవర్తుల సాహిత్ మొన్న ఇక్కడ ఇదే వేదిక పైన అర్ధ శతావధానం చేశాడు. అంటే అబ్బాయి శతావధానిగా ఎదుగుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి బోరెల్లి హర్ష, ఆయన బీడిఎస్ డాక్టర్, ఆ అబ్బాయి చక్కగా అవధానాలు చేస్తున్నాడు. ఉమామహేశ్వరరావు వారు ఇక్కడ ఉన్నారు. ఆయన గీతావధానిగా ప్రస్థానాన్ని ప్రారంభించి సాహిత్యావధానిగా పరివర్తనం చెందాడు. ఇంకొక అబ్బాయి సుధన్వాని ఎంబీబీఎస్ చేస్తున్నాడు. శాస్త్ర సాంకేతిక రంగాలలో విభిన్నమైనటువంటి డిపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళంతా కూడా ఈ అవధాన రంగం పైన కాలు మోపడం, అవధానాలు చేస్తూ ఉండడం చాలా గొప్ప విశేషం. మరొక చిన్న అబ్బాయి సంకీర్త్ ఎక్కడ ఉన్నాడు? సంకీర్తి శర్మ అక్కడ ఉన్నాడు. 12 సంవత్సరాల అబ్బాయి వింజమూరి సంకీర్తి శర్మ అబ్బాయి. అలా విశ్వంత్, నిన్న గట్టడి విశ్వంత్ ఉస్మానియా ఆయన సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాడు అబ్బాయి. తర్వాత బాణావత్ నితిన్ అనే ఒక అబ్బాయి, ఆయన బాసర్లో IIIT చేసిన విద్యార్థి. ఇలా చెబుతూ పోతే ఒక 10-12 మంది అవధాన విద్యా వికాస పరిషత్ నుంచి తయారైనటువంటి అద్భుతాలు సృష్టిస్తున్న పిల్లలు ఉన్నారు. వీళ్ళతో పాటుగా కనీసం ఒక 150 నుంచి 200 మంది దాకా పద్య రచన వైపు మళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంతకుముందు కేవలం వచన కవిత్వమే రాసేవాళ్ళు, అలాంటి వాళ్ళు పద్య రచన వైపు మళ్ళినారు. అయితే నేను మొదటి నుంచి చెప్తున్న మాట ఒకటే, మేమే కాదు ఎవరు అవధానాలను సృష్టించరు, అది నిజం. కాకపోతే వాళ్ళలో ఉన్నటువంటి అంతర్నిగూఢంగా ఉన్న ప్రతిభకు కొంచెం మెరుగులు దిద్ది ఒక వేదికను కల్పించే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ ప్రయత్నం మీ అందరి రాక వల్ల అది సఫలమవుతుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది 5వ శిక్షణ శిబిరం. ఒక వంక పద్య రచన నడుస్తుంటే మరొక వంక అవధాన శిక్షణ. కొంచెం పద్యం రాయగలిగి ఆసుగా పద్యం చెప్పగలిగిన వాళ్ళు ఈ అవధాన రంగంలో వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఈ రకంగా 2 భాగాలుగా చేసి దాదాపు ఒక 50 మంది విద్యార్థుల దాకా ఈ శిబిరంలో ఉన్నారు. డాక్టర్ సంగనభట్ల నరసయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. రండి సార్. అదే చూశాను, నరసయ్య గారు సంగనభట్ల వారు అంతా అక్కడ కూర్చున్నారేమిటి అని ఇక్కడ రండి చెప్తున్నాను. దత్తాత్రేయ శర్మ గారు చెప్పినట్టుగా ఇది చిన్న సభ కాదు, చిన్మయ సభనే, సచ్చిన్మయ సభ. ఇంకా ఆముదాల మురళి గారు ఈ అవధాన విద్యా వికాస పరిషత్తుకు ఒక గొప్ప ఆధార స్తంభం. వారిని ఆ ముదాల అంటేనే ఆనందాల మురళి అని అర్థం. ఆ ముదాల మురళి, ఆనందాల మురళి, వారిని సంక్షిప్తంగా ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. వేదిక ముందున్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం. పిల్లలకు ఆశీర్వాదం. ఖద్యోతం అనే మాట ఒకటి ఉంది. ఆ ఖద్యోతం అనే మాటకి 2 అర్థాలు ఉంటాయి. ఒకటి సూర్యుడు, ఇంకొకటి మిణుగురు పురుగు. ఇప్పుడు ఒక ఖద్యోతం ముందర ఇంకొక ఖద్యోతం ఉన్నట్టు మేము ఉన్నాం. నిజానికి మిణుగురు పురుగు పగలు అస్తిత్వాన్ని కోల్పోతుంది, దాని వెలుతురే కనిపించదు. అటువంటి స్థితిలో ఏ మహాత్ముని నాల్క మీద పద్యం నడయాడినంత మాత్రాన సభ మొత్తం సరస్వతీమయంగా మారిపోతుందో అటువంటి మహాత్ములు పద్మశ్రీ పురస్కృతులు డాక్టర్ మాడుగుల నాగపండి శర్మ గారు వారి సమక్షంలో కూర్చోవడమే అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. జముడు కాకేనో ఒక కాకి ఉంటుంది, అది గూడు కడుతుంది. ఆ గూటిలో అది పుల్లలతో కడుతుంది గూడు. ఎక్కడి నుంచో ఒక సంజీవి మూలికను తెచ్చి అందులో పెడుతుంది దాని పిల్లలకు ఏమీ కాకుండా ఉండడం కోసం.
ఆ సంజీవ మూలికను సేకరించాలని అనుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది పిల్లలు పెట్టేసిన తర్వాత, అంటే పిల్లలు ఇడిగిన తర్వాత ఆ మొత్తం గూడును తీసుకెళ్ళి ప్రవాహంలో వేస్తారు. వాళ్ళకి తెలియదు ఏది సంజీవ మూలిక అని. వేస్తే అన్నీ కొట్టుకొని పోతాయి ఆ పుల్లలన్నీ. ఒక పుల్ల మాత్రమే ప్రవాహానికి ఎదురుగా పోతూ ఉంటుంది. దాన్ని పట్టుకుంటారు, అది సంజీవ మూలిక. కవిత్వం చెప్పే వాళ్ళంతా ఒక ఎత్తు అయితే, నాగపణి శర్మ గారు సంజీవ మూలికలాగా ప్రవాహానికి ఎదురుయ్యేటువంటి పద్యం చెప్పినటువంటి మహాత్ములు. వారు శబ్ద బ్రహ్మోపాసకులు. వారి పద్యంలో బీజాక్షరాలు నిబద్ధించకుండా పద్యం చెప్పినట్టు ఉండదు. ఇప్పటి వరకు వారి పద్యాల మీద పరిశోధన సాహిత్యాంశాలు, అలంకారాంశాలు ఇట్లాంటి వాటి మీద జరిగి ఉంటుందే కానీ మాడుగుల నాగపణి శర్మ గారి అవధానాలలో లేదా పద్యాలలో మంత్రశాస్త్రం అనే దాని మీద జరగలేదు. ఒకవేళ జరిగితే మంత్రమయంగానటువంటి పద్యం ఏదీ ఉండదని నా భావన. సరస్వతి బీజాక్షరాలు నిబద్ధించినటువంటి పద్యం వారు చెప్పలేరు. అది వారి సహజాతమైనటువంటి స్థితి. అందరూ ఇదిగో ఇలా చెప్పచ్చు ఈ పద్యాన్ని అని ఊహిస్తూ ఉంటే దానికి భిన్నంగా చెప్పేటువంటి వారు. తిరుపతి వెంకట కవులు మేము పద్యం చెప్పడం కోసం మనసులో ఊహించగానే ఇదిగో మేమొస్తాం పదాలని తన్నుకుంటూ వస్తూ ఉంటాయని చెప్పి అన్నారు కదా, వారికి కూడా అట్లాగే వస్తాయి. అయితే వారు ఏం చేస్తారంటే ఆ పదాలని మందాకిని జలాల్లో ఒకసారి ముంచి లేపి పునీతం చేసి మళ్ళీ తీసుకొని వచ్చి పద్యంలో వేస్తారు. అది మిగతా వాళ్ళకి వారికి ఉన్నటువంటి ప్రత్యేకత. అటువంటి మహాత్ములు పసిపిల్లలు అవధానాలు చేస్తూ ఉన్నారని తెలుసుకొని వాళ్ళను ఆశీర్వదించి వాళ్ళ అభ్యుదయ పరంపరాభివృద్ధికై ఆ సరస్వతి కృపా ప్రవాహంలో వాళ్లను తడపడం కోసం ఇక్కడికి విచ్చేయడం అనేది మహదానందకరమైనటువంటి విషయం. ఆ జంగమ సరస్వతికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. డాక్టర్ నాగపణి శర్మ గారు విశ్వభారతం అనే ఒక మహాకావ్యాన్ని వ్రాశారు. ఆ మహాకావ్యంలో మన అన్ని విషయాలు, అన్ని అంశాలను వారు ఎంతో గొప్ప వర్ణన చేసి చెప్పారు. పద్యము, అవధానము రూపం దాలిస్తే ఎవరవుతారంటే డాక్టర్ నాగపణి శర్మ గారు అవుతారు. పద్యము రూపం దాలిస్తే అది డాక్టర్ నాగపణి శర్మ గారు అవుతారు. ఈ సందర్భాన్ని అనుసరించి శ్రీ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారిని సంక్షిప్తంగా ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదికపై ఉన్నటువంటి పెద్దలందరకు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు నమస్కారం. విద్యార్థులకు శుభాశీస్సులు. నాగపణి శర్మ గారి అవధానాలు ఎన్నో విన్నాను, ఎన్నో చూశాను. వారు పద్యాన్ని మంత్రమయం చేస్తారు అని మురళి గారు చెప్పారు, అది వాస్తవం. అదేవిధంగా వారు ఎడు ప్రత్యయం ఎక్కడా వాడను అని అన్నారు. అందుకు ఎక్కడా కూడా వారి పద్యంలో మనం ఎడు ప్రత్యయం అనేటువంటిది చూడం. అంతేకాదు, ఎక్కడ అవాచ్యమైనటువంటి శబ్దం సరస్వతి స్వరూపమైనటువంటి అవధానంలో రాకూడదు అని వారి సదాశయం. ఆ ఆశయానికి బద్ధులై ఎప్పుడు కూడా మంచి పద్యాన్ని సృష్టించటానికే ప్రయత్నం చేశారు తప్ప మరొక్కటి చేయలేదు. ఎక్కడ అవాచ్యమైనటువంటి మాట వారి నోటి నుంచి వెలువడగా వినలేదు. అలాంటి మహనీయులు ఇక్కడికి రావటమే మనందరి భాగ్యం. వారిని కళ్ళారా చూడటమే, ప్రత్యక్షంగా చూడటమే, టీవీల్లో చూడటం కాక ఇక్కడ ప్రత్యక్షంగా చూడటమే ఈ విద్యార్థులందరి భాగ్యము అని నేను అనుకుంటూ, పద్మశ్రీ బహుమాన భూషిత మహత్ప్రజ్ఞానిధి మీరలి సద్మంబందున కాలు పెట్టుటదియే సర్వార్థ సంపాద్యమే
పద్మాక్షుండును పద్మనాభ హరులున్, పద్మాక్షుండును పద్మనాభహరులున్. బ్రహ్మాత్మ మీరూపునన్ పద్మంబై అవధాన సుమమై భాసిల్లదే మీరు వచ్చుటన్. మీ రాక మా అందరికీ కూడా చాలా గొప్ప ముదావహాన్ని కలిగించింది అని మనవి చేసుకుంటూ స్వస్తి. ఈ అవధాన శిక్షణ సప్తాహానికి సెంట్ మార్క్స్ స్కూల్ని వేదికగా చేసినటువంటి సౌజన్యమూర్తులు శ్రీ మల్లికార్జున్ గారు, మావుడూరి మల్లికార్జున్ గారు, మావుడూరి సూర్యనారాయణమూర్తి గారిని ఇద్దరిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. అయ్యా రండి. రండి సార్, రండి. రండి సార్, రండి. మావుడూరు మా ఊరు అని దిద్దారు. సంతోషం సంతోషం. శ్రీ మావుడు సూర్యనారాయణమూర్తి గారిని స్పందించాల్సిందిగా. రాత్రి అవధానం చేస్తున్నప్పుడు ఒక్కసారి 1995 లలిత కళా తోరణంలోకి వెళ్ళిపోయాం. 1995 లలిత కళా తోరణం అదొక అవధాన స్వర్ణయుగం. ఇప్పుడు మా దత్తాత్రేయ శర్మ గారు కానీ, నేను కానీ, రామశర్మ గారు, ఫణీంద్ర, మేమందరం కూడా మంచి యువకులుగా ఉండి ఊరికి పరిగెట్టేవాళ్ళం. ఎవరు ఏ సమస్య ఇస్తారు, ఎవరు ఏ దత్తపద అడుగుతారు, ఏలూరుపాటి అనంతరామయ్య గారు ఇలాంటి దిగ్ధంతులందరూ సభలో ఉంటే అసలు ఆ వేదికకి రెండు వైపులా 2 ఏనుగులు ఉండేవి. ఆంధ్రభోజుడు వచ్చి దిగినట్లుగా ఆయన పార్కు చేసిన ఏనుగుల్లాగా ఉన్నాయని ఒకసారి చమత్కారం చేశారు. ఆంధ్రభోజుడు యొక్క ఏనుగులు 2 పార్క్ చేసి ఉన్నాయని చెప్పేసి వారి నోట ఇప్పుడు వారు చెప్పినట్లుగా మాడుగుల నాగ పణి శర్మ ఆడంబర కవితలెప్పుడు అల్లడు సుమ్మి పోడుములు ఎసగెడు రీతిని వీడెముగును మోవిపగిది వెలయును రసముల్ అని మేము అప్పుడు పద్యాలు అల్లేవాళ్ళం. ఈ వీడెముగును మోవి ఎవరిది అంటే అమ్మవారిదే. అందువల్ల అమ్మవారి యొక్క వీడ్య ఖండాన్ని గురోలినటువంటి వారు కాబట్టి వారికి ఆ అద్భుతమైనటువంటి సాక్షాత్కారం కలిగింది. వాటన్నింటినీ అర్ధరాత్రి వేళ కూడా ఎంత సరదాయిన విషయాలంటే పూరణలు మిగిలిపోయాయంటే రాత్రి 2 గంటలు 3 గంటల వరకు పూరణలు చేస్తూ ఉంటే ఓ పక్కన పకోడీలు వేయించి తెప్పించేవారు. పద్యానికో పకోడీ అని చిలకమర్తి వారి చమత్కారంలాగా సమస్యకో పకోడీ వచ్చేది చక్కగా. అటువంటి స్వర్ణయుగంలోంచి వచ్చినటువంటి అద్భుతమైన పాంచజన్య శంఖం లాంటి వారు అవధానానికి శంఖం పూరిస్తుంటే మనం అందరం సైనికుల్లాగా అందులోని పద్య ధార్మిక సైనికుల్లాగా ముందుకు నడవాలి. ఆ శిబిరాన్ని మా దత్తన్న గత 5 ఏళ్లుగా జరపడం, ఈ సంవత్సరం మా పాఠశాలకి ఆ అదృష్టం కలగడం, ఇంతకుముందు గుడులలో జరిగినటువంటిది ఇప్పుడు బడులలోకి వచ్చిందండి, పిల్లల దగ్గరికి వచ్చింది. ఇప్పుడు 9వ తరగతి పిల్లలు కూడా పద్యాలు రాస్తున్నారు. అటువంటి అద్భుతమైనటువంటి దానికి అంతటికీ కూడా ముందు తొలి అడుగు వేసినటువంటి మీరు ఇవాళ అడుగు పెట్టడం మా అందరి యొక్క అదృష్టం. ప్రజల వద్దకు పాలనలాగా ప్రజల వద్దకు అవధానం వచ్చింది. వారు ఎప్పుడో ప్రజల మధ్యలోనే చేశారు. లలిత కళా తోరణం సభలన్నా, అవధాన రాజధాని సభలన్నా అదొక అద్భుతమైనటువంటి మాట్లాడాలంటే ఇంత కాదండి. ఇవాళ మా జంజాల సుబ్బలక్ష్మి గారు ఉన్నారు. మేమందరం కూడా రాత్రిపూట అక్కడ కూర్చొని పద్యాలు వారు చదువుతూ ఉంటే ఒక్కొక్క ప్రయోగం వేస్తూ ఉంటే ఎవరైనా సరే అపభ్రంశపు మాట గనక సమస్యలో దత్తపదిలో ఇస్తే అది పూరించేటప్పుడు కూడా వారు ఆ పదం పలికేవారు కాదండి. అది మీకు తెలుసు కదా, వాచిక తపస్సు అంటే వారి దగ్గర మేము నేర్చుకున్నాం. ఈ పద్యాన్ని వడగట్టేవారు. అంతే, ఈ పదాలు నీవి నావి కాదు, నేను మాట్లాడను, నేనే ఇచ్చాను సమస్య వారికి.
బ్రాలను చేకొనుచు వనిత బాధలు మరిచెన్ అని చెప్పేసి. ఏలూరుపాటి అనంతరామయ్య గారు, మీ దగ్గర పూరణ ఉందా అన్నారు. ఉన్నదండి, ఆ జాగ్రత్త పడ్డాను. వారు ఏం చెప్తారంటే, సరే వారు తలంబ్రాలను అని పూరించారు గురుగారు. తలంబ్రాలను అనేటప్పుడు అన్నారు తప్ప ఉత్త సమస్య అనేటప్పుడు బ్రాలను అనే పదం వారి నోటి నుంచి రాలేదు. అది వారి యొక్క వాచిక తపస్సు. ఇంకా వారి గురించి నేను ఇంకా ఎక్కువ చెప్పకూడదంటే చెప్పలేనని కాదు, ఇది సమయం కాదు అని నా ఉద్దేశం. వారి మాటలు విందాం. అష్టావధాని సంస్కృతాంధ్ర విద్వాంసులు శ్రీ ముత్యంపేట గౌరీశంకర్ శర్మ గారిని స్పందించాల్సిందిగా కోరుతున్నాను. నమస్సభాయై. శ్రీనాగఫణి శర్మానం సంస్కృత అంధావధానినం నౌమి సారస్వతాకారమశేష బుధసేవితం అని గురుగారు ఎక్కడ అవధానం ప్రారంభం చేసినా లేదా వారి ప్రసంగంలో మేము పాల్గొన్నా ఈ శ్లోకంతో ప్రారంభం చేస్తాం. మరొక విశేషం ఏమిటంటే, ఇంతకుముందు అందరు చెప్పినట్టుగా రవీంద్ర భారతిలో దిశతావధానంలో 5 రోజులు అక్కడే ఉన్నాం. మావుడూరు వారు చెప్పినట్టుగా అక్కడ మధ్యాహ్నం పూట ఏలూరుపాటి వారు విశ్రాంతి తీసుకునేవారు. అక్కడ గరికపాటి వారు, ఆయన మామూలుగా పైన షర్ట్ చేసుకుని వచ్చేవారు. గరికపాటి వారు, తర్వాత భేదవోలు వారు మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకుంటే ఈ పదాలు ఎట్లా వాడారు, ఈ సమాసం ఎట్లా ఉపయోగించారు అని చర్చలు చేసుకునేటువంటి వారు. అట్లా ఒక అవధాన రంగాన్ని ఉర్రూతొలగించినటువంటి వారు పుంభావ సరస్వతి మూర్తుల గురువుగారు. అలా వారిని చూసి మేమంతా, అంటే మా సమూహంలో చాలామంది ఉన్నారు. అమర్నాథ్ శర్మ మా మిత్రుడు, నాగరాజ్ శర్మ, శ్రీకాంత్, వేములవాడ శ్రీకాంత్ శర్మ, సతీష్ అని. ఇంకొక విశేషం ఏమిటంటే, వారి గలంలాగానే పాడతారు నాగరాజ్ శర్మ, సతీష్, వీళ్ళంతా కూడా వారే అన్నారు, నా గలధారి అని వారే బిరుదిచ్చారు. అలాంటి చాలా ఉన్నాయి. మా అందరికి ఒక 100 పద్యాల వరకు వస్తాయి వారి. మేము ఎక్కడ వివాహాలు అంటే పౌరోహిత్యం కూడా చేస్తాం కాబట్టి వివాహాదుల్లో లగ్నాష్టకాలు గుర్తు రాకపోతే శ్రీమన్మంగళ ధారణం, లేకుంటే శ్రీమన్మంగళ వేగ కైశిక కళ సీమంత ముక్తామని ఇలా శ్లోకాలు చాలా ఉన్నాయి. ఇవి చదివి సావధాన అనేవాళ్ళం. అంటే మంచి అమ్మవారి శ్లోకాలు, వధూవరులకు కూడా మంచి విశేషమైనటువంటి సంతానం కలుగుతుంది. అలా వారి శ్లోకాలను ఉపయోగించుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఆ అవధానంలో గురువుగారు మంచి మా అందరికీ ప్రేరణ కలిగించారు. ఒక పద్యాన్ని చెప్పి ముగిస్తాను వారిదే. తిరునామంబును దీర్చి దివ్యగిరిపై దేవేరితో తేరిపై వరశంఖంబును చక్రమున్ గలిగి దివ్యత్కౌస్తుభోరస్కుడా పరమాంనాయ రహస్య మంత్రపదమా బ్రహ్మోత్సవ ప్రాభవ స్ఫురితానేక విశేష భావశబలి పూర్ణాకృతి తిరుపతి అని ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామిని వర్ణించాల్సి వస్తే 18 ఇవ్వాలం అనమాట. ఇట్లా సందర్భాన్ని బట్టి శంకరాచార్య వారు ఉన్నారు. వర రుచిర ప్రకారగు నివార్ధ్య సమంచిత వృత్తరీతిలో స్ఫురధరుణ ప్రభావ రసపూర్ణ మనోహర పర్ణవర్ణమై నిరత నితాంత భక్తి వరణిన్వల తొన్కుచునున్నదైన శంకర కరుణా ప్రవాహ రసఖండమఖండము దివ్యదండము ఇలా చాలా ఉన్నాయి. రసఖండమఖండము ధర్మదండము, రసఖండమఖండము ధర్మదండమున్ ఇలాంటి పద్యాలు చాలా ఉన్నాయి. దుగ్ధ పయోధి ఇలాంటి చాలా ఉన్నాయి. ఎంత చెప్పినా కూడా తరగదు. అలాంటి వారికి నమస్కరిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వికాస పరిషత్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి. రాగరంజితంగా పద్యాన్ని పాడేటువంటి మా బోచ్కర్ ఓంప్రకాష్ గారిని సంక్షిప్తంగా ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. రాహయ్య. నమస్సభా సరస్వత్యై. సభావేదిక మీద ఉన్న పెద్దలందరికీ, గురువుగారికి, అలాగే సభావేదికలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా నమస్సుమాంజలు. వారు నాది ఆర్మూరు, జగ్రాన్పల్లి. వారు ఆర్మూరుకు దాదాపు 20-22 సంవత్సరాల క్రితం వచ్చినారు. ఒక పాఠశాల ఆవిష్కరణ చేయడానికి, ప్రారంభోత్సవానికి పట్టలేరు. అక్కడ ఓ 10,000 మంది అయితే కనీసం వచ్చి ఉంటారు. వారి అవధాన విజయిని 2014 అనుకుంటాను, దానికి సంపూర్ణంగా ఉండి నాకు వ్యాఖ్యానం చేయగలిగే భాగ్యం కలిగింది. వారి శ్రీచరణాలకు నమస్కరిస్తూ, మన తెలుగువాడైనటువంటి ప్రప్రథమ ప్రధాని పివి నరసింహారావు గారు వచ్చి వారి అవధానానికి ముగ్ధుడయ్యాడు.
అలాంటి సందర్భంలో ఒకానొక పృచ్ఛకులు పెదవి, పదవి, చదివి, ఒదివి అనేటటువంటి పదాలిచ్చి వారి యొక్క ఔన్నత్యాన్ని, మూర్తిమత్వాన్ని, పీవి మూర్తిమత్వాన్ని కళ్ళ ముందు అంటే వర్ణించమని చెబితే వర్ణనలో పెదవిన్ విప్పడు ఎవ్వరేమి అనినన్ ప్రేమన్ విలోకించు, పెదవిన్ విప్పడు ఎవ్వరేమి అనినన్ ప్రేమన్ విలోకించు, ఏ పదవిన్ గోరడు తానుగా వలచినన్ భద్రమ్ముగా జూచు, భద్రమ్ముగా జూచు, తాన్ పదునాల్గైన సుభాషలన్ చదివి, తాన్ పదునాల్గైన సుభాషలన్ చదివి, శబ్ద ప్రౌఢి నిశ్శబ్దుడై ఒదివెన్మేరువు అద్దమందువలె ఓహో పీవి ఠీవిన్ భువిన్. ఎంత అద్భుతమైనటువంటి శిల్పం ఇది. ధన్యవాదాలు గురువుగారికి. నమస్కారం. ఓ నీడా నిన్ను జూచి భీతి గలిగన్ యుద్ధోద్యమ ప్రక్రియన్. మా శర్మ గారు ద్విశతావధానంలో ఇచ్చినటువంటి దత్తపది ఓ నీడా ఆపటానిక నువ్వు కదా వీరు కాదు. ఇప్పుడు సంస్కృత సోదరులలో ఒకరైనటువంటి కొడవంటిగంటి మహాదేవ శర్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సంక్షిప్తంగా ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. వారి ప్రసంగ తరంగాల ద్వారా మన సంస్కృతి గంధాన్ని దశ దిశలా చేస్తున్నటువంటి వారు మహాదేవ శర్మ. అయ్యా మాతా నృసింహశ్చ పితా నృసింహః భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః విద్యా నృసింహో ద్రవిణం నృసింహః స్వామీ నృసింహః సకలం నృసింహః. అవధాన సహస్రఫణి బృహద్విసహస్రావధాని మహాకవి గురువుగారు బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారి దివ్య పాదార విందాలకు నమస్కారం చేస్తూ, ఈ అవధాన విద్యా వికాస పరిషత్ 2 సంవత్సరాల క్రితం రామభద్ర క్షేత్రంలో జరిగినప్పుడు వారు వచ్చి ఆశీర్వదించారు. మళ్ళా ఇక్కడ ఈ శిబిరానికి కూడా వచ్చి ఆశీర్వదించడం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం. చాలా గొప్ప గొప్ప సమస్యలు, పూరణలు, దత్తపదులు, వారి యొక్క అవధానాలు ప్రత్యేక ఆకర్షణ నాలాంటి వాళ్ళకి. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు మొట్టమొదటి లలిత కళాతోరణంలో ఆ అవధానాల్లో పాల్గొనేటువంటి అవకాశం మా నాన్నగారి ద్వారా కలిగింది. హారము, భారము, కారము అనేటువంటి పదాలు ఇచ్చి వారిని బాలకృష్ణుడి యొక్క వర్ణన చేయమని ఒకసారి అడిగారు. హారముదావళీ కలిత హాస విభాస విలాస కేళియై భారము కాదటంచు దధి భాండము భిన్నము సేయగా నమస్కారము చేసే తల్లి పొరుగమ్మల కోపమడంచలేక సంసారము భాండము దధి తుషారపు సారము బాలకృష్ణుడౌ. కృష్ణుడు ఆ వెన్నకుండా తన్నాడు అంటే అది సంసార భాండాన్ని తన్నాడని చెప్పి వారు అవధానంలో చెప్పారు. చాలా మత్తేభ కుంభో నరతాం భజేతే కేనోపమీయేత సా అజ్ఞానాదిహ మోక్షసిద్ధిరతి సిద్ధాంతోస్తి వేదాంతినాం పెండ్లియాడి రాజు బిచ్చమెత్తే. ఇట్లా అనేకమైనటువంటి గౌరీనేచ్చతి శంకరస్య వదనం ద్రష్టుం శరద్యే కదా. ఇట్లా అనేకమైనటువంటి దివ్యమైనటువంటి సమస్యలు, దత్తపదులు అందరికీ కూడా అవధానం చాలామంది చేస్తారు, కానీ ఆ ఉపాసనతో చేసేటువంటి వాళ్ళు ఆ ఆకర్షణ, ఆ పద్యము అసలు విన్నా కొద్దీ వినాలనిపించేటువంటి విధంగా అందరూ. నేను మొన్న సభలో కూడా చెప్పాను, తెలుగులో అవధానాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ సంస్కృతము తెలుగు రెండిట్లో అవధానాలు చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో గురువుగారు అగ్రగణ్యులు. ఎందుకంటే గురువుగారు సంస్కృతంలో చేస్తారు అష్టావధాన, శతావధానాలు, తెలుగు భాషలో కూడా చేస్తారు. వారు మొన్న ఈ మధ్య ఒక సభలో మాట్లాడుతూ ఒక అద్భుతమైన ఛాలెంజ్ అందరికీ కూడా అది వారు విసిరారు.
ఏమంటే మీరు ఏ భాషా పదం పరాయి భాషా పదం తీసుకొచ్చి నాకు ఇచ్చినా కూడా దాని మూలం సంస్కృతంలోనే ఉంటుంది, నేను నిరూపిస్తాను అని చెప్పి వారు చెప్పారు. మేము కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ ఉపయోగిస్తుంటాం కాబట్టి అమెరికాలో నేను కూడా ఇంగ్లీష్ పదాలు విన్నప్పుడల్లా దాని రూటు ధాతువు ఏమవుతుంది అంటే మన సంస్కృత భాషలోనే దానికి ధాతువు ఉంటుంది అని చెప్పి వారు చెప్పిన తర్వాత నేను దాన్ని బాగా ఆలోచించి విన్నాను. అంతేకాకుండా మన సంస్కృత ఆంధ్ర భాషల యొక్క వైభవాన్ని ఒక జయకేతనాన్ని ఎగరేసినటువంటి మహామనీషి మహా సరస్వతి పుత్రులు అవధాన సహస్రభణి డాక్టర్ మాడుగుల నాగభణి శర్మ గారు వారి వాళ్ళ ఈ సభకు రావడం, ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడను, వారి మాటలే విందామని నేను వచ్చాను. వారి యొక్క శ్రీచరణాలకు నమస్కరిస్తూ దత్తాత్రేయ శర్మ గారికి, దర్శనం శర్మ గారికి, మా జిఎం రామశర్మ గారికి, సంగనభట్ల నరసయ్య గారికి అందరికి కూడా ప్రణామాలు తెలియజేస్తూ స్వస్తి. డాక్టర్ సంగనభట్ల నరసయ్య గారిని స్పందించాల్సిందిగా కోరుతున్నాను. నమస్సులు. దక్షిణ దిశ వైపు వెళుతున్నటువంటి వానర సైన్యం, దాంట్లో పెద్దవాళ్ళు అనేకులు ఉన్నారు. సముద్రం దాకా వెళ్ళారు కానీ సీతమ్మను చూడడానికి లంఘించడం అందరికీ సాధ్యపడలేదు. ఒక్క ఆంజనేయ స్వామికే సాధ్యపడింది. మిగతా వాళ్ళందరి సంగతి ఎలా ఉన్నా అవధాన ప్రపంచంలో ఉన్నవాళ్ళు మాడుగుల నాగభణి శర్మ గారు మాత్రమే సీతమ్మను దర్శనం చేసుకొని రాగలిగేంత స్థాయికి వెళ్ళి ఒక ఎవరెస్ట్ శిఖరంలా నిలిచినవారు. వారికి వాళ్ళ అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఏమిటో తెలియదు కానీ అది సార్థకమయ్యేలాగా 1000 తలలు 2000 జిహ్వలతో అద్భుతమైనటువంటి దిశసహస్రావధానంతో పాటు కేవలం ధారణ మాత్రమే కాదు, ఆ పద్యం 10 కాలాల పాటు నిలవగలిగేంత అందమైన ధారతో రాసిన పద్యాలు. వారి అభిమానులకు కంఠస్థంగా ఉన్న ఆ పద్యాలు చూస్తే మాబోటి వాళ్లకు అవధానాల్లో రాసే పద్యాలు ఆపత్కాలంలో పూర్తి చేయగలిగేవే కానీ తర్వాత నిలవవని అనుకునే వాళ్ళకి చెంపబెట్టు లాంటి పరమాద్భుతమైనటువంటి పద్యాలతో ఈనాడు ఆంజనేయ స్వామి అమ్మవారిని దర్శించినట్టుగా ఇంకా ఆయన ఎవరు సాటురారనేటువంటి విధానంలో నాగభణి శర్మ గారికి మేము అవధాన ప్రపంచం అంతా కూడాను మోకరిల్లుతున్నదని చెబుతూ వారికి నమస్కారాలు తెలియజేస్తూ, డ్రెస్ కోడ్ లేని కారణంగా పైకి ఎక్కాలి, లేకుంటే వారి పక్కన కూర్చోవడానికి మాకెంతో ఉబలాటం, మన్నించవలసిందిగా కోరుతూ నమస్కారాలు. ఇప్పుడు అమృతవాక్కులను వింటాం మనము. వారి ప్రసంగ తరంగాల ద్వారా ఈ సభను అభినందించి ఆనందింప చేయవలసిందిగా డాక్టర్ నాగభణి శర్మ గారిని సవినయంగా అభ్యర్థిస్తున్నాను. తీసేద్దాం, ఇది తీసుకుందాం. ఇది అటు ఇటు కదులుతూ ఉన్నది.